ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్ ఎప్పటికప్పుడు నాది వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. అందులో నిన్ననే మనం మాట్లాడుకున్నాం, ఏదైతే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో లెక్కలు చూడాలా, ప్రస్తుతం వచ్చేటప్పటికి ఒక కీలకమైనటువంటి అడుగు పడుతోంది. ఉక్రెయిన్ చేతిలో లాంగ్ రేంజ్ మిస్సైల్స్ని అమెరికా ఇచ్చింది. ఆ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ని వాడొద్దని చెప్పింది. వాడితే రష్యా ఇంతకుముందే చెప్పింది, ఏ దేశమైనా సరే లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇస్తే, ఏ దేశపు లాంగ్ రేంజ్ మిస్సైల్స్ తన దేశం మీద పడతాయో అది తనతో ఆ దేశం యుద్ధం చేసినట్టు భావిస్తాను అని చెప్పేసి, అందుకే ఇంతవరకు వాడకుండా అయిపోయింది. అయితే ట్రంప్ గెలిచి తను ఓడిపోతున్నానన్నట్టు, ఓడిపోయాను అనేది కన్ఫామ్ అయిపోయాక, తన పార్టీ ఓడిపోయిందని కన్ఫామ్ అయ్యాక ఇప్పుడు ఏం చేస్తున్నాడు బైడెన్, ఉక్రెయిన్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాడు. నీ ఇష్టం, నువ్వు వెళ్ళి పేలు చేసుకో అని చెప్పేసి. దాన్నే ఇప్పుడు ప్రపంచమంతా ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది అమెరికాని, బైడెన్ని. ఈ డీప్ స్టేట్ టీం ఏదైతే ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి ప్రపంచాన్ని తమ గుప్పెటుంచుకోవాలని చేసేటటువంటి డీప్ స్టేట్ టీం ఏదైతే ఉందో ఆ టీం వ్యవహారాల కిందన దీన్ని చూస్తున్నది ప్రపంచమంతా కూడా. కావాలని మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడు ఉక్రెయిన్ దాడి చేసినట్టు లాంగ్ రేంజ్ మిస్సైల్స్తో ఆ ఉక్రెయిన్ని బూడిచ్చేస్తుంది అమెరికా. అదే సమయంలో యూరప్, నాటో దేశాలు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కాపాడుకోవాలి. లేదంటే ఆ నాటో, EU అనేటటువంటి ఉనికికి భంగం అవుతుంది. అవసరమైతే అణుబాంబైనా వేసి పడేస్తుంది రష్యా. అణుబాంబు వేస్తే ప్రపంచమంతా కలిసి రష్యా మీద దాడి చేయాలి. లేదా ఉక్రెయిన్తో పాటుగా సహకరించినటువంటి అమెరికా మీద అటాక్ చేయాలి రష్యా. అప్పుడు రష్యా మీదకి అమెరికా అటాక్ చేయాలి. తద్వారా మూడో ప్రపంచ యుద్ధం రావాలి. ఇది ఎత్తుగడ. డీప్ స్టేట్ గ్యాంగ్ తమ ముందు పెట్టినటువంటి కమలా హారిస్ ఓడిపోవడం, ఇంతకాలం తమ నడిపించినటువంటి బైడెన్ మతిస్థిమితం సరిగ్గా లేకపోవడం, దీంతో కొత్త యుద్ధం దిశగా ప్రపంచాన్ని నెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తున్నారు ఇప్పుడు.